ఆనందం కోసం అన్వేషణ మొదలు పెడదామా? విశ్వసృష్టికర్త అయిన బ్రహ్మ ఒకసారి మానవజాతితో ఆట ఆడాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆనందాన్ని ఎక్కడో దాచాలని నిర్ణయించుకున్నారు. తద్వారా మానవులు దానిని సులభంగా పొందలేరు. కాబట్టి ఎప్పుడైతే మనిషి ఆనందం కోసం అన్వేషిస్తాడో అప్పుడే నిజమైన ఆనందం ఏమిటో తెలుస్తుంది. ఈ విషయంలో సంప్రదింపుల కోసం ఆయన తన సలహా బృందాన్ని పిలిచారు. సలహా బృందంతో బ్రహ్మ ఈ విధంగా అన్నారు: నేను మానవజాతితో ఆట ఆడాలనుకుంటున్నానని చెప్పారు. ఈ ఆటలో సులభంగా లభించే ఆనందం యొక్క ప్రాముఖ్యతను మానవులు అర్థం చేసుకోలేరు మరియు పూర్తిగా సంతోషంగానూ ఉండలేరు. కాబట్టి నేను ఆనందాన్ని సులభంగా కనుగొనలేని ప్రదేశంలో దాచాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆనందాన్ని ఎక్కడ దాచాలో నాకు సలహా ఇవ్వండి అని అంటారు. మొదటి సలహా వచ్చింది: దీనిని భూమి కింద దాచడం మంచిది అంటారు. బ్రహ్మగారు అంగీకరించలేదు, ఎందుకంటే మానవులు తవ్వడం ద్వారా దానిని సులభంగా పొందుతారని అన్నారు. ఇంకొక సలహా వచ్చింది: అప్పుడు దానిని సముద్రపు లోతులలో దాచడం మంచిది అంటారు. బ్రహ్మగారు మనిషి సముద్రాలన్నింటినీ శోధించి సులభంగా ఆనందాన్ని పొందుతాడు, కాబట్టి అలా చేయటం సరికాదు అంటారు. వారు చాలా సలహాలను ఇచ్చారు, కానీ బ్రహ్మకి ఎవరి విజ్ఞప్తి చేయలేదు. చాలా చర్చల తర్వాత బ్రహ్మగారు ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి సలహా మండలి కూడా అంగీకరించింది. మనుషుల్లో ఆనందాన్ని దాచుకోవడమే ఆ నిర్ణయం. మనిషి దానిని అక్కడ కనుగొనాలని ఎప్పుడూ ఆలోచించడు, కానీ అతను అక్కడ ఆనందాన్ని కనుగొంటే అతను తన జీవితంలో నిజంగా సంతోషంగా ఉంటాడు. దీన్ని బట్టి ఈ నీతి ఏమిటంటే, మనం తరచుగా బయట ఆనందం కోసం చూస్తూ ఉంటాం, కానీ నిజమైన ఆనందం మనలోనే దాగి ఉంటుంది. ఆ విధంగా తనలో తాను కనుగొనవలసిన అవసరం ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.